హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఎలా ఉన్నారని అంతా బాగున్నారా? ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఈ రోజు వచ్చి డైమండ్ చిప్స్ అన్ని కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయండి. ఇవి అయితే పిల్లల స్నాక్స్ బాక్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇది కొంచెం పిండితో చాలా ఎక్కువ చిప్స్ అవడమే కాదండి, మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 మంత్ అయినా నిల్వ ఉంటాయన్నమాట, ఎటువంటి ఆయిల్ వాసన రాకుండా. ముందుగా దీనికోసం పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండే పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు మాత్రమే వరిపిండి తీసుకోండి. వరిపిండి ఎక్కువ వేసేసి గట్టిగా వస్తుందండి, టేస్ట్ కూడా మారిపోతుంది. చూసుకొని కరెక్ట్ కొలతలో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూను నెయ్యికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోండి ఎగటి వచ్చేస్తుంది, దాహం వేసేస్తుంది అనమాట. చిప్స్ అనేవి అస్సలు బాగుండు. ఒకటి తినడానికి చాలా బాగుంటుంది, 2 దానికి మనం తినలేము అనమాట. సో ఇలా బాగా మరిగించుకున్న ఆయిల్ అనేది ఈ పిండిలో వేసేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత వేయండి, చల్లగా ఉన్నప్పుడు వేస్తే కనుక ఆ గొల్లదనం అనేది రాదనమాట. ఇలా ఆయిల్ అంతా వేసేసుకొని ముందు స్పూన్తో కలుపుకొని, వేడిగా ఉంటుంది కదా, కాలిపోతుంది. స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకొని చేత్తోనే కలుపుకోండి. పిండికి అంతా ఆ వేడి వేడి ఆయిల్ మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇట్లా నేను చూపించిన విధంగా ఇలా పిండిని నలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. మన కలుపుకోవడంలోనే ఉంటుంది గొల్లగా రావడం అనేది. మన పిండి బాగా కలపలేదంటే కనుక గొల్లదనం అనేది రాదనమాట. సో చూసారా, ఇలా వస్తే సరిపోతుందండి. మళ్ళీ దీంట్లో ఆయిల్ నూనె కానీ ఏమీ వేయకండి. దీంట్లో సరిపడా ఉప్పు, కారం, అలాగే వాము అండి. వాము చేతితో బాగా నలుపుకొని అందులో వేసేసుకోండి. దాంట్లోకి 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. అలాగే 1 స్పూను నల్ల జీర, అలాగే చితిపేసిన కరివేపాకు ముక్కలు, ఇవన్నీ వేసుకోవాలండి. ఉంటే వేసుకోవాలి, లేదంటే ఉప్పు కారంతోనే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసానండి, అన్నీ వేయాలని లేదు, వేస్తే బాగుంటాయి అంతేనండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలంటే. సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మైదా పిండిని నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ పోసేసుకుంటే దీని కదండి, చపాతీ పిండి అయినా కూడా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే కనుక వాటర్ అంతా చపాతీ పిండికి బాగా పట్టి స్మూత్గా వస్తాయి. సో చూసారా, ఈ విధంగా మనం స్మూత్గా కలిపేసుకోవాలండి. ఇలా ఎలాగంటే మన ఫింగర్ గుచ్చితే స్మూత్గా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇలా అయితే కనుక మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనకు పెట్టుకోవాలన్నమాట. బాగా వేడెక్కాలండి. వేడి కింద చిన్న మంట చేసేసుకోండి, బాగా వేడి మీద కూడా వీటిని వేయించకూడదు. సో దీన్ని మనం ఆయిల్ పెట్టేసుకొని చిన్న మంట మీద పెట్టేస్తే అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం చపాతీ చేసుకుందాం. సో దీన్ని ఇంకొకసారి మనం బాగా కలుపుకొని మనం ఎంత చేయగలం అంత ముందు మాత్రం తీసుకోండి. పెద్ద త్వరగా చేసేద్దామని తీసుకున్నాం అనుకోండి, మన చేతులు నొప్పి వస్తాయి అనమాట. ఎందుకంటే చపాతీ పిండి కాదు కదా, ఇది మైదా పిండి. సో మైదా అనేది సాగుతుందండి, చేతులు అనేది నొప్పి వస్తాయి. కాబట్టి మనం ఎంత చేయగలమో పిండి ముద్ద అనేది అంత మాత్రమే తీసుకోండి. నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట. నేను ఫ్లోర్ మీదే చేసేస్తున్నానండి, నీట్గా క్లీన్ చేసుకొని. అదైతే బాగా వస్తుందన్నమాట. పిండి జల్లుకుంటూనే చేసుకోండి, అప్పుడు ముక్కలకు అంటుకోకుండా విడివిడిగా వస్తాయి, పొడిపొల్లాడుతూ వస్తాయి. వేపుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చపాతీ లాగా మనం పల్చగా చేసుకోవాలండి. చపాతీ కంటే బాగా పల్చగా ఉండాలి, ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట. సో చూసారా, ఇలా పల్చగా అయిన తర్వాత పిండి జల్లుకొని 2 వైపులా ఇలా డైమండ్స్ రూపంలో మనం కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోండి. మన పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే అతుక్కోదనమాట, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అలాగే పిండి వేసుకోకపోతే కనుక అతికిపోయి చాలా ఇబ్బంది పడతామండి కట్ చేసుకునేటప్పుడు. చూసారా, ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. పిండి ముద్ద మాత్రం చిన్నదే తీసుకోండి, పెద్దదైతే చేతులు నొప్పి వస్తాయి. ముందు చేసేసిన తర్వాత మనం చేయలేము అనమాట, చేయి నొప్పి వచ్చేస్తుంది. సో చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మొత్తం అన్నిటిని మన దగ్గర చేసేసుకొని పొయ్యి మీద పెట్టిన ఆయిల్ బాగా వేడెక్కే ఉంటుంది కదా, ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వేయించేసుకుందాం. దాన్ని కొంచెం ఆయిల్లో పెట్టిన తర్వాత చిన్న మంట చేసేసుకోవాలి. ఇలా పైకి వచ్చిందంటే అయిపోయినట్టు ఆయిల్. సో అందులో మనం ఈ చిప్స్ అనేవి వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఎర్రగా వేగే వరకు ఉంచకండి, ఎందుకంటే బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఎర్రగా అవుతాయి అన్నమాట. అందుకని ఇంకా ఏగలేదు అనుకొని మీరు బాగా వేయించేస్తే కనుక బయటికి తీసిన తర్వాత మాడిపోతాయి. సో ఈ విధంగా వేగితే సరిపోతాయండి. వీటిని తీసేసిన తర్వాత ఇలా తయారవుతాయి అన్నమాట. చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, ఇరిగితే ఎలా ఇరిగిపోతుందో అంత బాగుంటాయి అన్నమాట. మీకు కూడా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.